మీ పేరండి? అమ్మ జహాంగీర్. ఏం చేస్తారండి? బిజినెస్. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రాంతానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. అందరూ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే మాట్లాడుకుంటున్నారు. మీ నియోజకవర్గం నుంచి ఎక్కడ చూసినా అదే చర్చ. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెసా లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ? ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? బీఆర్ఎస్ గెలుస్తాయి. బీఆర్ఎస్ గెలుస్తా? ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది? పని చేసిన కేసీఆర్ కదా, చేసినా కదా పని చేయలే. మీకు కూడా అడుగుతున్నా, మా నుంచి మీకు తెలుసు. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? ఎట్లా ఉంది? ముస్లిమ్స్ కి ఏమి ఇచ్చినా రేవంత్ రెడ్డి? ఏమన్నా మినిస్టర్ ఇచ్చినారా? ఎవరైనా ఎమ్మెల్యే గెలిచినారా? ఎమ్మెల్సీ లబ్బర్ టైంకి ఇచ్చిన కరెక్టే కదా. ఏం మైనారిటీస్కి ఏం లాభం ఉంది కాంగ్రెస్ నుంచి? ఉంది ఏమన్నా? ఓకే, ఏమి ఇయ్యలే కదా. ఈ సూపర్టీ మొత్తం సూపర్ అన్నా. ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది తొవ్వి పారేసి మొత్తం ఏం లే. ఇక్కడ నుంచి మీకు ఎల్లారెడ్డిల దాకా ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేవు. 1 year నుంచి స్ట్రీట్ లైట్ లేవు మన కాంగ్రెస్ గవర్నమెంట్. 15 రోజులైంది ఇది తోవేసి పెట్టేసారు. ఎప్పుడు చేస్తారో ఏమో అర్థం కాదు. ఓకే, ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినా కూడా ఇక్కడ డెవలప్మెంట్ కాదు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే డెవలప్మెంట్ అవుతుంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. ఫుల్ డెవలప్మెంట్ టీఆర్ఎస్ ఫుల్ డెవలప్మెంట్ అయింది. మేము కూడా కాంగ్రెస్ మనిషినే. మా ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వలే, దాని గురించి నేను టీఆర్ఎస్ లో వచ్చిన. మేము కూడా తెలుసు కదా, పీజీఆర్ జనార్దన్ రెడ్డి గారు ఆయన కొడుకు టికెట్ వేయలే. 100% గెలిచిన మనిషికి టికెట్ వేయలే. ఆయన బీఆర్ఎస్ పోయినా, మేము కూడా బీఆర్ఎస్ పోయినా. అంటే మాగంటి గోపినాథ్కి ఇచ్చారు, మళ్ళీ 3వ సారి ఆయన గెలిచారు. ఆయన ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ? మంచిగా చేసి పీజీఆర్ తర్వాత ఆయననే పని చేసిన మొత్తం. మాగంటి గోపినాథ్ 100%. ఓకే, మా ఎమ్మెల్యే ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి అప్పుడు నుంచి ఆయన చేసిన పని. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ కి, వాళ్ళ భార్య గారికి ఏమో బీఫామ్ ఇచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ తరఫున అని మాట్లాడుకుంటున్నారు. అధిష్టానం కూడా ఫైనల్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ బీఆర్ఎస్ క్యాండిడేట్ గా ఆమె ఉంటే గెలిపిస్తారా? 100% వేస్తారు. 100% వేస్తారు. ఓకే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ని ఒకవేళ నవీన్ యాదవ్ గారికి ఇచ్చారనుకోండి, నవీన్ యాదవ్ చెప్పు కాంగ్రెస్ కోవిడ్ నవీన్ యాదవ్ పేర్లు చెప్పొద్దు మీరు. ఓకే, ఎందుకు? కాంగ్రెస్ మాకి ఏం పని చేయలే, ముస్లిమ్స్కి ఏం పని చేయలే. మా ఒక ఎమ్మెల్సీలే ఒక లబ్బర్ టైంకి ఇచ్చిన ఆయన పని ఏం చేయవు. షబీర్ అలీ ఎక్కడ పోయింది, ఫిరోజ్ ఖాన్ ఎక్కడ పోయింది? ముస్లిమ్స్కి మొత్తం ప్రెస్ చేసిన ఒక మీరు కేసీఆర్ ఉంటే హోమ్ మినిస్టర్ ఇచ్చింది, డిప్యూటీ సీఎం ఇచ్చింది మహమూద్ అలీకి. మీకు తెలుసు కదా ముస్లిమ్స్కు కాంగ్రెస్ ఏం చేసింది. ఇప్పుడు అక్కడ చూడిపోయి అక్కడ ఒక దర్గా అక్కడ అది చేసిన తెలుసు కదా మీకు, కొడంగల్లో తెలుసు కదా. ఇది ప్రభుత్వమా? ఇప్పుడు షబీర్ అలీకి ప్రభుత్వ సలహాదారు ఏదో పదవి ఇచ్చారుగా, ఏమిచ్చింది? అది లబ్బర్ ఇష్టం అయినా కూడా కనబడతలే ఫోటోలో. ఇక్కడ పో మీరు, కాంగ్రెస్ 10 బ్యానర్లు ఉన్నాయి ఇక్కడ, పోయి చూపెట్టు మాకు ఒక షబీర్ అలీ ఫోటో ఉన్నాయి కదా భయ్, చూపెట్టు. ఫిరోజ్ ఖాన్ తీసి చూపెట్టు, ఎవరు లేవు. ఓకే, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏమని చెప్తున్నారంటే ఈ ఎన్నికల్లో పూర్తి సపోర్ట్, మైనారిటీ సపోర్ట్ మొత్తం కాంగ్రెస్ కి అన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు కదా. ఆయన అసదుద్దీన్ ఓవైసీ ఎవరు? ముస్లిమ్స్కి ఏమన్నా ఠేకేదారు ఆయన? ఓకే, మళ్ళా ఆయన చెప్తేనే ముస్లిం ఏమైనా చేయాలంటే మా లీడర్ ముస్లిం అయినా అది కావు, కానీ చెప్తున్నా అసదుద్దీన్ చెప్తే అవుతుంది. పబ్లిక్ లోకల్ మాకు ఏం పరేషాని ఉంది, ఏం ఇబ్బంది ఉంది, ఇక్కడ రోడ్ ఇట్లా ఉంది, మొత్తం నీళ్ళు మస్జిద్ లోపల పోతున్నా. నీకు వీడియోస్ చేస్తారా మీరు? మస్జిద్ లోపల మొత్తం నీళ్ళు వెళ్తున్నా, అక్కడ నాలా ఇక్కడ మొత్తం కాలనీ వాళ్ళు మొత్తం ముస్లిం ఏరియా స్లమ్ ఏరియా అని ఇక్కడ మొత్తం డౌన్ పెట్టినా, మొత్తం నీళ్ళు ఇక్కడ అది అవుతుంది. ఓకే, మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ ఏమో మార్పు అన్నారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో ఇందిరమ్మ ఇల్లు అని ఇస్తున్నారు, ఈ పథకాలని ఫ్రీ బస్ అని ఇచ్చారు, ఈ పథకాలని ఇస్తున్నారుగా. ఆ ఫ్రీ బస్సులు ఇచ్చినా వస్తున్నా కదా, కిటికీ డోర్ నుంచి వస్తారు, కిటికీ నుంచి వెళ్తున్నా కదా, అది ఒకటే డోర్. ఓకే, మీకు నచ్చలేదా? అరే దాన్ని ఏం లాభం భయ్? కరెంట్
200 మందిలో ఒక మనిషికి వస్తుంది. ఫ్రీ కరెంటు, ఫ్రీ కరెంటు ఏదో 200 మందిలో ఒక్క మనిషి ఒక రేషన్ కార్డు వస్తుంది. అది దాన్ని కూడా బిల్ కట్టలేదంట, అది కూడా పడేదంట. ఆయన పోతే చెప్తున్నా మాకు ఈ బిల్ రాలే బంద్ చేస్తున్నా అని. మళ్ళా ఓకే, ఇంద్రమీలు వచ్చిందా అందరికి ముస్లింలకు? రంజాన్ తోఫా కేసీఆర్ పోయేప్పుడు పోయింది. అది పోయిందా? ఇస్తలేరా? ఏమిస్తారు? ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ కి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ మీరు గెలిపిస్తే? వస్తాయి, ఒక 30,000 దాకా వస్తాయి. ఏమనుకుంటారు పబ్లిక్? ఏమనుకుంటారు? ఎందుకంటే మా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాయి కదా భయపడి, ఆయన మంచి ఫేస్ వాల్యూ ఉంది. పీజీఆర్ అంటే ఒక బ్రాండ్. ఇప్పుడు కాంగ్రెస్ పాలన బాగుందా, కేసీఆర్ పాలన బాగుందా? ఎవరి పాలన బాగుంది? కేసీఆర్ పాలన. ఇప్పుడు కేసీఆర్ చేసిన పనులేంటి, రేవంత్ రెడ్డి చేయని పనులేంటి? సిటీ చూసుకో పోయి, మొత్తం సిటీ మీరు చూసుకోండి. ఎవరు చేసినా మీకు తెలుసు, మా నుంచి మీడియా వాళ్ళకు తెలుసు, పబ్లిక్ కూడా తెలుసు. మరి ఎందుకు కేసీఆర్ ఎందుకు ఓడగొట్టారు? ఇప్పుడు సీఎం అంతా అద్భుతంగా డెవలప్ 10 years అయింది. చూద్దాం, మార్పు చూద్దాం ఏం చేద్దామని. ఈయన మొత్తం మార్పు బాగుందా? మరి ఏముంది చూస్తున్నా కదా, రోడ్డు చూపెట్టు ఇక్కడ బాబా. 1 year నుంచి స్ట్రీట్ లైట్ లేవు మా దగ్గర. 1 year నుంచి కార్పొరేటర్కి చెప్తే ఆయన ఏం చెప్తున్నా అంటే, గవర్నమెంట్ ఆయనకి బిల్ ఇవ్వలే, దాని గురించి లైట్లు వస్తలేవు అన్నా, నేనేం చేయాలా? ఓకే, ఇప్పుడు బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ ఇక్కడ క్యాండిడేట్ బీజేపీ మాకి ముస్లిమ్స్ అంటే నడవదు. అది మస్జిద్ కారా మందిర్ కారా తీసుకుపోతారు వాళ్ళు, మాకు వద్దు అది. ఓకే, మొత్తం అందరు కలిసి ఉండాలా, డెవలప్ ఉండాలా, మంచి ఉండాలా కాన్స్టిట్యున్సీ. అది. మీ పేరండి? షేక్ మసూద్. ఏం చేస్తారండి? దుకాణం ఉంది. ఓకే, ఇప్పుడు రాష్ట్రం అంతటా మీ నియోజకవర్గం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది ఒకవేళ ఉప ఎన్నిక వస్తే? అవునా, క్యాండిడేట్ ముందుగా డిసైడ్ కావాలి కదా. కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారంటే అప్పుడు మేము కూడా డిసైడ్ చేస్తాం ఎవరికి వేయాలి అని. కాంగ్రెస్ క్యాండిడేటే తెలియదు, ఎట్లా చెప్తాం? అంటే నవీన్ యాదవ్ పేరు మాట్లాడుకుంటున్నారు, ఆయన పేరు. అవును, నవీన్ యాదవ్ ఉంటే ఇక్కడ లోకల్ మంచి ఉన్నాడు, మా బస్తీ మంచి ఉన్నాడు, వేస్తాం మేము ఆయనకి. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఏమో మాగంటి గోపినాథ్ గారు సతీమణిని నిలబెట్టే అవకాశం ఉందంటే మాట్లాడుతున్నారు. అది ఇది డిసైడ్ అయినాకనే అవుతుంది కదా ఆలోచన. మనకు ఇది టీఆర్ఎస్ ది కూడా మంచిగా ఉంది, ఆమె గోపీనాథ్ కూడా మంచి పనులు చేసిండు. మొత్తం ఇది ఇక్కడ ఆమెకి వేస్తాం. ఇప్పుడు ఇక్కడ లోకల్ మంచి నిలబడితే ఈ లోకల్ మంచికి వేస్తాం. ఓకే, బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది? బీజేపీది ఇక్కడ జూబ్లీహిల్స్ లో లేదు, ఏం లేదు. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా ఉంది? పథకాలు బాగున్నాయా? సీఎం పరిపాలన ఎట్లా ఉంది? అన్న చూడు, రోడ్లు తవ్వి చేసి దుకాణంలో షట్టర్ వేసి కూర్చుంటున్నాం ఇట్లా గప్పాలు కొట్టుకుంటా. మొత్తం రోడ్డు తవ్వేసింది 15 రోజులు అయింది, ఎవడో పట్టించుకుంటూ లేడు. ఇప్పుడు నుంచి అట్లానే మొత్తం ఇక్కడి నుంచి తవ్వబంది, ఇక్కడి నుంచి తవ్వబంది, అక్కడి నుంచి తవ్వబంది, అట్లానే ఉంది. ఇప్పుడు ఇంద్రమీలు వచ్చిందా ఎవరికైనా ఇక్కడ? రాలే, ఎవరికి రాలేదు. పథకాలు ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పథకాలు? ఏమొచ్చినాయి అన్న పథకాలు? మాకైతే ₹1 పథకాలు రాలే. ఏదో లేడీస్ కి అది బస్సులు వచ్చినాయంట, బస్ ఫ్రీ ఉంది, అది ఉంది. మాకైతే ₹1 ఫైదా కాలేదు. మైనార్టీ సంక్షేమం కోసం ఏమైనా తీసుకొచ్చారా? ఏం రాలే, ఏం తీసుకురాలే. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ ఉన్నప్పుడు మాకైతే అప్పుడు కూడా ఫైదా కాలే, కానీ వేరే గరీబులకైతే ఫైదా అయింది కదా. రంజాన్లా బట్టలు దొరికినాయి, దసరాలా బట్టలు దొరికినాయి, షాదీ ముబారక్ దొరికినాయి, అన్ని దొరికినాయి. ఏదైనా వేరే గరీబులకైతే ఫైదా అయింది కదా. ఇప్పుడు ఏ గరీబులు మాకైతే లేదు, ఏ గరీబులు కూడా లేదు ఫైదా. ఓకే, ఇప్పుడు ఈసారి ఒకవేళ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇక్కడ నిలబడితే గెలిపిస్తారా? కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిపిస్తాం? కాంగ్రెస్ అంటే మా లోకల్ మంచి ఉంటే లోకల్ మంచికి గెలిపిస్తాం, లోకల్ మంచి లేకుంటే బీఆర్ఎస్ కి గెలిపిస్తాం. ఇక్కడ మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేశారు? మంచి కార్యక్రమాలు అంటే ఏం చెప్తారు? కార్యక్రమాలు చేసిండు ఆయన. అందరికి ఏదైనా ఓపెనింగ్ ఉన్నదంటే వస్తుండే, అన్ని రోడ్ల పని, మోరీల పని అన్నీ ఆయననే చేయించిండు. ఇది కూడా వాళ్ళ టైంలోనే శాంక్షన్ అయింది, కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తారు. 15 రోజులు అయింది, అట్లనే తవ్వి పడేసారు. ఇక్కడ బంద్, అక్కడ బంద్, అక్కడ బంద్, 2-3 రకాల తవ్వేసారు. ఒకవేళ కాంగ్రెస్ ని గెలిపిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్ అది క్యాండిడేట్ ని పట్టి ఉంది. గుసగుసలు ఏమి వినిపిస్తున్నాయి? మరి ఎవరి పేరు వచ్చే అవకాశం ఉంది? క్యాండిడేట్ ఎవరు ఏమంటున్నారు? మీద పోతే ఒక్కొక్కళ్ళ ఫోటో ఉన్నది ఇక్కడ. ఒకసారి 25కి తెలిసిపోతాయి ఎవరు వస్తున్నారు, ఎవరు
విజయలక్ష్మి అంటున్నారు, ఇప్పుడు నవీన్ యాదవ్ అన్నారు, అజరుద్దీన్ అయితే పక్కకు జరిగిండు, అంజన్ కుమార్ యాదవ్ కూడా అక్కడ ఉంది, ఫోటో తీసేసినారు ఇప్పుడు ఫోటో. రంజిత్ రెడ్డి పేరు వస్తుంది, చాలా మంది వస్తున్నాని. కాంగ్రెస్ కి ఇక్కడ లోకల్ మనిషి ఉంటేనే గెలుస్తుంది కాంగ్రెస్, లోకల్ మనిషి లేకుంటే గెలవదు. రంజిత్ రెడ్డి అవి ఇవి తెలివిని మనిషి రాకుంటే గెలవదు. నవీన్ యాదవ్ అంటే ఇక్కడ లోకల్ మనిషి ఉన్నాడు, మొత్తం శ్రీరామ్ నగర్, కార్మిక నగర్, బోరాపంట అన్ని ఆయన మినిస్టర్ లీడర్ లేకుంటే కూడా సాయం చేస్తుండ ప్రజల్లో ఉన్నాడు ఆయన మొదటి నుంచే. ఓకే, ఇప్పుడు మైనారిటీ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? క్యాండిడేట్ ని పెట్టి బీఆర్ఎస్ కి ఎంత ఉంది మరి మైనారిటీ సపోర్ట్? బీఆర్ఎస్ కి ఎట్లయినా మైనారిటీ సపోర్టే అనుకో, బీఆర్ఎస్ కి మొత్తం బీఆర్ఎస్ మొత్తం. ఇప్పుడు కాంగ్రెస్ లో నవీన్ యాదవ్ ఒకసారి నిలబడితే మైనారిటీస్ మొత్తం పోతాయి. అక్కడ టగాఫార్ ఉంటుందా మరి? ఒకవేళ నవీన్ యాదవ్ కి సీట్ ఇస్తే ఇప్పుడు బీఆర్ఎస్ కి వాళ్ళ మిసెస్ టగాఫార్ ఉంటుందా? ఎంత మెజారిటీ ఇస్తారు కాంగ్రెస్ కి ఒకవేళ నవీన్ యాదవ్ నిలబడితే? మెజారిటీ ఏం గెలుస్తాడు నవీన్ యాదవ్, గెలుస్తాడా? ఒకవేళ నవీన్ యాదవ్ కాకుండా ఇంకెవరికైనా ఇస్తే మాత్రం ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.